అండి అందరికీ ఈరోజు మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ నుంచి మనం ఏ బిట్ ఇచ్చినా చేసేలాగా మనం రెడీ అవ్వబోతున్నాం. దీంతో పాటు మీకు పూర్తి వివరణ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఇవన్నమాట, కెన్, కుడ్ వీటి కోసం. అయితే ఇవి ఎక్కడ యూజ్ చేయాలి ఏంటనేది మీకు చెప్తాను పూర్తి వివరంగా. అయితే ఈ వీడియోలో కెన్, కుడ్, మే, మైట్ ఇవన్నీ నేర్చుకునే తర్వాత మీకు మొన్న 2024 టెట్లో జరిగినటువంటి, అంటే లాస్ట్ టైం టెట్లో జరిగినటువంటి ఇగోండి ప్రతి పేపర్లో కూడా 64th బిట్ అనమాట. ఇది ప్రతి పేపర్లో కూడా అన్ని పేపర్స్లో ఉంది, లాస్ట్ పేపర్ తప్ప అన్ని పేపర్స్లో కూడా మనకి ఈ బిట్ ఇచ్చారు తప్పనిసరిగా. ఈ బిట్స్ మీకు మీరుగానే చేసేసే విధంగా మనం నేర్చుకుందాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం చూసుకుంటే మెయిన్ వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ వర్బ్కి సహాయకంగా ఉంటూ, అసలు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటంటే మెయిన్ వర్బ్కి సహాయకంగా ఉంటూ మాట్లాడే వ్యక్తి యొక్క వైఖరి, నమ్మకాలు, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడేటటువంటి క్రియలు అన్నమాట ఇవి. అంటే ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్ ఒక సెంటెన్స్లో మోడల్ ఆక్సిలరీ వర్బ్ పెట్టకపోయినా ఆ సెంటెన్స్ అర్థవంతంగానే ఉంటుంది. కానీ ఈ వర్బ్ పెట్టడం వల్ల అర్థం అనేది కొంచెం డిఫరెంట్గా మారుతుందంట. ఆ వర్బ్ పెట్టేదాన్ని బట్టి అర్థం అనేది డిఫరెంట్గా మారుతుందంట. ఇలా ఆ మాట్లాడే వ్యక్తి యొక్క వైఖరి, నమ్మకాలు, అభిప్రాయాలు ఇట్లాంటివన్నీ తెలియజేయడం కోసం ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం చూస్తే ఈ మోడల్ వర్బ్స్ అనేవి అబిలిటీ, పర్మిషన్, రిక్వెస్ట్, పాజిబిలిటీ, ఆబ్లిగేషన్, నెసెసిటీ ఇట్లాంటివన్నింటినీ కూడా తెలియజేస్తుంది అన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా ఈ మోడల్ వర్బ్స్ అనేటటువంటివి తెలియజేస్తాయి. అయితే ఈ మోడల్ ఆక్సిలరీస్ నాకు ఓన్లీ V1 మాత్రమే వాడాలి. ఈ మోడల్ ఆక్సిలరీస్కి ఏం చేస్తామంటే పక్కన V1 మాత్రమే వాడతాం. అయితే సబ్జెక్ట్ అనేటటువంటిది సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఈ మోడల్ వర్బ్స్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, కెన్ యూజ్ చేసేటటువంటి విధానం చూస్తే కెన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. ఫస్ట్ పాయింట్, కెన్ అనేటటువంటి దాన్ని అబిలిటీ లేదా కెపాసిటీ లేదా క్యాపబిలిటీ, రెండు దగ్గరలో కూడా మనం కెపాసిటీ ఇచ్చాము. క్యాపబిలిటీ మరియు కెపాసిటీ వీటిని సామర్థ్యాన్ని గురించి తెలిపేటప్పుడు ఉపయోగిస్తాం. అంటే ఆ పని చేయగల సామర్థ్యం తనకి ఉంది అని చెప్పడం కోసం వాటిని వాడతాం. అయితే ఎబిలిటీ అన్న సామర్థ్యమే, కెపాసిటీ అన్న సామర్థ్యమే, లేదా కాపబిలిటీ అన్న సామర్థ్యమే. అయితే ఎబిలిటీ అనే దాన్ని మనం ఒక వ్యక్తులు, జంతువులు, పక్షులు అలాంటి వాటి కోసం మనం ఎబిలిటీ అనే దాన్ని యూజ్ చేస్తాం. కెపాసిటీ అనేటటువంటి దాన్ని మరి వస్తువులు అలాంటి వాటి దగ్గర మనం కెపాసిటీ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అయితే ఐ కెన్ సింగ్ సాంగ్ అనేటటువంటిది ఎబిలిటీని సూచిస్తుంది, ఎందుకంటే ఇది మనసులకు సంబంధించింది. దిస్ కంటైనర్ కెన్ క్యారీ అంటే అది క్యారీ చేయగలదు. ఆ కంటైనర్ ఇది వస్తువుకి సంబంధించింది కాబట్టి అక్కడ మనసులది కాదు కాబట్టి కెపాసిటీ అంటాం. అయితే ఈ వస్తువుల గురించి తెలియజేసినప్పుడైనా, మనసుల గురించి తెలియజేసినప్పుడైనా, ఈ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్పేటప్పుడు కెన్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అయితే మనకి కెపాసిటీ కానీ ఎబిలిటీ కానీ చెప్పేటప్పుడు యూజ్ చేసే మోడల్ వర్బ్ ఏంటి అని అడుగుతున్నారు మనకి బిట్. ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు మీరు చేయగలుగుతారు. ఓకేనండి. కెన్. నెక్స్ట్ పాసిబిలిటీ. చూడండి ఈ మూడు కూడా నెక్స్ట్ వచ్చినటువంటి మూడు కెన్కే యూజ్ చేస్తాం. ఇవి కూడా ఈ నెక్స్ట్ వచ్చినటువంటి 3 కూడా పాసిబిలిటీ, స్పీకింగ్ లేదా ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్. ఇది ఎన్ని వచ్చింది? 6. గివింగ్ పర్మిషన్. అయితే ఈ అవకాశం ఉంది అనే అర్థంలో వాడినా, అనుమతి కోరుటకు వాడినా, అనుమతి ఇచ్చుటకు వాడినా, పర్మిషన్ ఇవ్వడానికైనా, పర్మిషన్ అడగడానికైనా, పాసిబిలిటీ ఉంది అనే దగ్గరైనా ఈ 3 దగ్గరలో కూడా కెన్ని యూజ్ చేస్తామన్నమాట. మెయిన్ది ఫస్ట్ది గుర్తుపెట్టుకోండి, అబిలిటీ, కెపాసిటీ దగ్గరే ఎక్కువగా కెన్ని యూజ్ చేస్తాం.
నెక్స్ట్ ఇది ఏంటంటే మే కూడా యూజ్ చేస్తాం, కెన్ కూడా యూజ్ చేస్తాం. పాజిబిలిటీ, ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్. వీటి దగ్గర మనం మే లేదా కెన్ ఈ రెండు కూడా యూజ్ చేస్తుంటాం అన్నమాట ఎక్కువగా. ఈ మే మైట్ ఈ రెండు మైట్ యూజ్ చేస్తాం, కెన్ కుడ్ కూడా యూజ్ చేస్తాం. ఇలా ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటాం అన్నమాట. అయితే ఫస్ట్ది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుడ్ అనేటటువంటి దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ ద కెన్. ఈ కెన్కి సంబంధించిందే కానీ పాస్ట్ టెన్స్లో ఉండాలన్నమాట ఆ సెంటెన్స్ గతంలో జరిగినట్లుగా అయ్యుంటే అక్కడ మనం కెన్ అనేటటువంటిది వాడుతాం. అంటే ఆ ఎబిలిటీ కానీ కెపాసిటీ కానీ పాస్ట్ అయి ఉండాలి. పాస్ట్ ఎబిలిటీ లేదా పాస్ట్ కెపాసిటీ గతంలో మనకు గల సమర్థతను గురించి తెలియజేస్తుంది. గతంలో మనకు గల సమర్థతను హీ కుడ్ అంటే గతంలో ఆ వస్తువు లేదా వ్యక్తికి గల సమర్థతను తెలియజేస్తుంది. హీ కుడ్ రన్ ఫాస్ట్. చూడండి, గతంలో తను పరిగెత్తేవారు ఫాస్ట్గా. ఐ కుడ్ వాక్ 10 km a day when I was a student. చూడండి, ఎప్పుడైతే ఆ స్టూడెంట్ అయి ఉంటాడో ఆ వ్యక్తి అనమాట 10 km పర్ డే నడుస్తారనమాట. అట్లా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్. చూడండి, పాస్ట్ ఎబిలిటీ దగ్గర యూజ్ చేస్తాం కుడ్ని. అలాగే ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్ మర్యాదపూర్వకంగా కోరడం దగ్గర యూజ్ చేస్తాం. అలాగే సజెషన్ సూచన ఇవ్వడానికి మనకి సజెషన్స్ దగ్గర కుడ్ షుడ్ షుడ్ ఒయ్యల్డి. ఈ కుడ్డు షుడ్డు అనేటటువంటి దానిని సజెషన్స్ దగ్గర వాడతాం. చూడండి, ఎస్ గుర్తుపెట్టుకోండి. షుడ్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే సజెషన్స్, అడ్వైజెస్ ఇలా గుర్తుకు రావాలి. ఎస్ అనగానే సజెషన్స్, అడ్వైజెస్. సి అనగానే కెన్ కదా, సి అంటే కెపాసిటీ, ఏ అంటే ఎబిలిటీ గుర్తుకు రావాలి మీకు. కుడ్ అనగానే మీకు సజెషన్స్ గుర్తుకు వస్తూ ఇది పాస్ట్ టెన్స్ ఆఫ్ ద ఎబిలిటీ ప్లస్ ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మే ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్స్ప్రెస్ విష్ మరియు బ్లెస్సింగ్స్ కోరిక మరియు దీవెన, శాపము లాంటివి వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తాం. మే గాడ్ బ్లెస్ యూ, మే యూ రైజ్ టు ద టాప్ ఇలా మనం యూజ్ చేసేటప్పుడు చూడండి, దీవించడం, శపించడం, కోరిక ఇలాంటి వాటి దగ్గర మనం ఎక్కువగా మే యూజ్ చేస్తాం. నెక్స్ట్ పర్పస్ ఉద్దేశ్యాన్ని తెలియజేసేటప్పుడు హీ వర్క్స్ హార్డ్ సో దట్ హీ మే పాస్. చూడండి, ఇలా పర్పస్ని గురించి తెలియజేసేటప్పుడు. నెక్స్ట్ పాజిబిలిటీ మీకు ఎక్కడెక్కడ వస్తుందని చెప్పాను. కెన్ దగ్గర వస్తుంది, కుడ్ దగ్గర వస్తుంది, మే దగ్గర వస్తుంది, మైట్ దగ్గర వస్తుంది అని చెప్పాను. పాజిబిలిటీ అనేది 4 దగ్గర కూడా వస్తుంది. అవకాశం ఉంది అనే అర్థంలో ఎక్కువగా ఉపయోగించేది మే అన్నమాట. నెక్స్ట్ వన్ సీకింగ్. మీకు చెప్పాను కదా, ఈ పాజిబిలిటీ, సీకింగ్ లేదా ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్ ఈ 3 కెన్, కుడ్, మే, మైట్ వీటి దగ్గర వస్తుంది. అయితే ఇది ప్రజెంట్కి సంబంధించినవి అయితే కెన్, మే వస్తుంది. పాస్ట్కి సంబంధించినవి అయితే కుడ్, మైట్ వస్తుంది. ఓకేనండి. చూడండి, పాజిబిలిటీ ఆఫ్ పాస్ట్ అనుకోండి మైట్ వస్తుంది. పాజిబిలిటీ ఆఫ్ పాస్ట్ అయితే మైట్ వస్తుంది. అలాగే తక్కువ అవకాశం ఉందనుకోండి, జరగడానికి తక్కువ అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా మైటే వస్తుంది. జరగడానికి తక్కువ అవకాశం ఉంటే మైటే వస్తుంది అన్నమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ షుడ్ అంటే మీకు ఎస్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. షుడ్ అనగానే మీకు సజెషన్స్, అడ్వైజెస్ గుర్తుకు రావాలి. సజెషన్స్, అడ్వైజెస్ దగ్గర మనం షుడ్ యూజ్ చేస్తాం. సలహాలు, సూచనలు ఇవ్వడానికి వాడతాం అన్నమాట. ఈ షుడ్ స్టాప్ స్మోకింగ్, నువ్వు పొగ తాగడాన్ని ఆపివేయి అనేసి. ఇలా సజెషన్స్, అడ్వైజెస్ ఇచ్చేటప్పుడు షుడ్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మస్ట్ అనగానే కమాండ్స్, నువ్వు తప్పనిసరిగా పని చేయాలి. మస్ట్ అండ్ షుడ్గా చేయాలంటాం కదా. మస్ట్ అండ్ షుడ్ అంటే తప్పనిసరిగా చేయాలి. సో కమాండ్స్. అలాగే నెసెసిటీ, తప్పనిసరిగా చేయాల్సినవి నెసెసిటీ. అలాగే కంప్లషన్, అలాగే ఆబ్లిగేషన్, కంప్లషన్, నెసెసిటీ, కమాండ్స్. మస్ట్ అనగానే మీకు గుర్తొచ్చేసి తప్పనిసరిగా చేయాల్సిన పని అని. యూ మస్ట్ డూ ద వర్క్, నువ్వు తప్పనిసరిగా వర్క్ చేయాల్సిందే.
అలా కమాండ్స్, నెసెసిటీ, ఆబ్లిగేషన్, కంపల్షన్ వీటి దగ్గర మస్ట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆత్ టు అంటే కర్తవ్యం, నైతికత. నువ్వు తప్పనిసరిగా ఆ పనిని ఒక కర్తవ్యంగా చేయడం, ఒక నైతిక బాధ్యతగా చేయడం, బాధ్యతను గురించి తెలియజేసేటప్పుడు ఆత్ టు అనేటటువంటి దాన్ని వాడతాం. యు ఆత్ టు హెల్ప్ ద పూర్. పేదవాళ్ళకి నువ్వు సహాయం చేయాలి. యు ఆత్ టు హెల్ప్ ద పూర్. చూడండి, ఇది హెల్ప్ ద పూర్, అక్కడ ఆత్ టు అనేది యూజ్ చేస్తాం. మీకు ఆత్ టు అనేది ఆప్షన్స్లో కనిపించిందంటే హెల్పింగ్కి సంబంధించింది ఏమైనా అందులో వర్డ్స్ ఉన్నాయా అని చూసుకోవాలి మీరు. అర్థమైందండి? లేదా నైతికత, ఒక బాధ్యతకు సంబంధించినవి ఏమైనా అందులో కనిపిస్తున్నాయా అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ యూజ్ టు అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? గతంలో గల అలవాట్లను గురించి తెలియజేయడానికి, హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాట్లను గురించి తెలియజేయడానికి. సీత యూజ్ టు వాక్ ఇన్ హిస్ స్లీప్ అంటే ఆమె నడుస్తూ నిద్రపోతుంటుందంట. పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ని గురించి తెలియజేసేది యూజ్ టు. ఓకేనండి? ఆత్ టు అనేది కర్తవ్యంతో చేయవలసిన పనిని తెలియజేస్తే, యూజ్ టు అనేది గతంలో ఉండేటటువంటి అలవాట్లను గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ విల్ అంటే భవిష్యత్తులో అవకాశం ఉంది. విల్ అనగానే మీకు భవిష్యత్తు అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచారిటీ గురించి చెప్తుంది, అంటే భవిష్యత్తును గురించి తెలియజేస్తుంది. భవిష్యత్తులో అవకాశం ఉంది అనే సందర్భంలో యూజ్ చేస్తాం. దే విల్ కమ్ నెక్స్ట్ వీక్. తప్పనిసరిగా వారు వస్తారు నెక్స్ట్ వీక్లో. ప్రామిసెస్ దగ్గర యూజ్ చేస్తాం, వాగ్దానాల దగ్గర. ఐ విల్ హెల్ప్ యూ, ప్రామిసెస్ దగ్గర యూజ్ చేస్తాం. ట్రీట్ దగ్గర యూజ్ చేస్తాం, భయపెట్టడానికి. ప్రెడిక్షన్ దగ్గర యూజ్ చేస్తాం, జరగబోయేదాన్ని ముందుగానే చెప్పకపోతున్న దగ్గర యూజ్ చేస్తాం. మెయిన్గా రిక్వెస్ట్ దగ్గర యూజ్ చేస్తాం. చూడండి, ఫ్యూచర్ ఎబిలిటీ దగ్గర ఈ విల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిక్వెస్ట్ దగ్గర విల్ అనేటటువంటిది, మర్యాదపూర్వకంగా చెప్పే దగ్గర విల్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. ఓకేనండి? అర్థమవుతుందా? ఫ్యూచర్ పాజిబిలిటీ, ఫ్యూచర్ అనగానే మీకు విల్లే గుర్తుకు రావాలి. ఫ్యూచర్ పాజిబిలిటీ. యాక్చువల్గా పాజిబిలిటీ దగ్గర మనం ఏమేమి యూజ్ చేస్తాం? పాజిబిలిటీ, సీకింగ్ పర్మిషన్, ఆస్కింగ్ పర్మిషన్ దగ్గర మనం ఏది యూజ్ చేస్తాం? కెన్, కుడ్, మే, మైట్ యూజ్ చేస్తాం. కెన్, కుడ్, మే, మైట్. ఈ విల్ అనేటటువంటిది ఫ్యూచర్ పాసిబిలిటీ దగ్గర యూజ్ చేస్తాం. అదేవిధంగా రిక్వెస్ట్, మర్యాదపూర్వకంగా చెప్పే దగ్గర కూడా యూజ్ చేస్తాం. వాగ్దానాలు కానీ, భయపెట్టడానికి కానీ, జరగబోయేదాన్ని ముందుగుండానే చెప్పే దగ్గర కానీ దీన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వుడ్ అనేటటువంటి దాన్ని చూడండి, కెన్ అనేటటువంటిది ప్రెజెంట్ అయితే, కుడ్ అనేది పాస్ట్, మే అనేది ప్రెజెంట్ అయితే, మైట్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి పాసిబిలిటీని చెప్తుంది. వుడ్ అనేటటువంటిది విల్లింగ్నెస్, అదే జరగబోయేటటువంటిదే కానీ పాస్ట్ టెన్స్లో జరిగి ఉండాలి. గతంలో భవిష్యత్తును గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఫ్యూచర్ ఇన్ పాస్ట్. అలాగే పొలైట్ నేచర్ని చెప్పేటప్పుడు మర్యాదపూర్వకంగా, చాలా పొలైట్ నేచర్, మర్యాదపూర్వకంగా చెప్పేటప్పుడు వుడ్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనండి? మర్యాదపూర్వకంగా వాడేటప్పుడు వుడ్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. షీ టోల్డ్ మీ దట్ షీ వుడ్ గివ్ మీ మనీ. షీ టోల్డ్ మీ దట్ షీ వుడ్ గివ్ మీ మనీ. ఆమె నాకు డబ్బులు ఇవ్వమని చెప్పింది. అలాగే గత అలవాట్ల గురించి చెప్పడానికి కూడా, గత అలవాట్ల గురించి చెప్పడానికి కూడా, పాస్ట్లో ఉన్నటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్పడానికి కూడా మరి వుడ్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఫాస్ట్లో ఉన్నటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి. ఓకేనండి? ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే, చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పాజిబిలిటీ చెప్పాల్సిన దగ్గర మనం ఏంటేంటి యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం ఆల్రెడీ. కెన్, కుడ్, మే, మైట్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పాసిబిలిటీ దగ్గర విల్ అనేటటువంటిది ఫ్యూచర్ పాసిబిలిటీ అయితే వుడ్, ఇలా చెప్పుకున్నాం. ఓకే, అయితే ఇవి విల్లు వుడ్ అనేటటువంటివి ఫ్యూచర్ అని మెన్షన్ చేసినప్పుడు యూజ్ చేయండి, మిగతా టైంలో వద్దు.
అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఎక్స్‌ప్రెస్ పాజిబిలిటీ. మెయిన్‌గా పాజిబిలిటీ అనేటటువంటి వర్డ్ మెన్షన్ చేశారు అంటే అది మే, మైట్ అనేటటువంటి దాన్ని యూజ్ చేయండి. పాజిబిలిటీ అని డైరెక్ట్‌గా మెన్షన్ చేస్తే అది మే, మైట్ కోసమే ఫస్ట్ యూజ్ చేయాలి. పాజిబిలిటీ దగ్గర మే, మైట్ అనేటటువంటి దాటినే ఫస్ట్‌గా మనం యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ యూజ్డ్ టు షో ఎబిలిటీ. మీకు ఫస్టే చెప్పాను. కెన్ అనంగానే మీకు సి అంటే కెపాసిటీ లేదా క్యాపబిలిటీ అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఎబిలిటీ అని గుర్తుపెట్టుకోండి. మిగతాది పాజిబిలిటీ, ఆస్కింగ్ పర్మిషన్, సీకింగ్ పర్మిషన్ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఆప్షన్ కింద గుర్తుపెట్టుకోండి. సి అనగానే క్యాపబిలిటీ లేదా కెపాసిటీ, ఏ అంటే ఎబిలిటీ. సో ఎబిలిటీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? కెన్. నెక్స్ట్ పాస్ట్కి సంబంధించినటువంటి ఎబిలిటీ ఏం తెలియజేస్తుంది? కుడ్ తెలియజేస్తుంది. కెన్ను కుడ్డు రెండు కూడా ఎబిలిటీని తెలియజేస్తాయి. కాకపోతే పాస్ట్ని గురించి చెప్పేది కుడ్. సో ఇక్కడ ఎబిలిటీ అని అడిగారు కాబట్టి ఇది పాస్ట్ అయినా ఏదైనా ఎబిలిటీని తెలియజేసేది కుడ్ అనమాట. కెన్ను కుడ్డు రెండు అవుతాయి. అంటే కెన్ అనేది ఆప్షన్ లేదు కదా, కుడ్డు కూడా ఎబిలిటీనే తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్. ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ఏ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్. పర్మిషన్కి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏంటి యూజ్ చేస్తాం? డాష్ ఐ లీవ్ ఎర్లీ టుడే. ఇక్కడ టుడే అన్నారు. సో ఇక్కడ మనకి ఫ్యూచర్కి సంబంధించింది ఏది కనిపించలేదు కాబట్టి విల్ అనేటటువంటిది రాదు. ఇక్కడ మస్ట్ అంటే ఏంటి? తప్పనిసరిగా చేయాల్సిన పని. మస్ట్ అండ్ షుడ్గా చేయాలి, తప్పనిసరిగా చేయాలి అనే దగ్గరే మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇది కూడా మస్ట్ అనేటటువంటిది రాదు. ఇక్కడ సీకింగ్ పర్మిషన్, ఆస్కింగ్ పర్మిషన్ ఇలాంటి వీటి దగ్గర మనం ఏంటనుకున్నాం? కెన్ను కుడ్డు అని అనేటటువంటి వస్తాయి. అయితే ఇక్కడ షుడ్ అనగానే మనకి గుర్తు పెట్టుకోవలసింది సజెషన్స్, రిక్వెస్ట్స్, సూచనలు, సలహాలు, అలాగే అడ్వైజెస్ ఇలాంటి దగ్గర ఎక్కువగా మనం సజెషన్స్, రిక్వెస్ట్స్, అడ్వైజెస్ దగ్గర ఎక్కువగా షుడ్ అనేటటువంటి దాటిని వాడతాం. సో పర్మిషన్ దగ్గర సీకింగ్ మీకు అడిగి చెప్పాను కదా, పర్మిషన్ దగ్గర ఏం యూజ్ చేయాలి? కెన్ అనేటటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఇక్కడ చెప్పాను కదా మీకు కెన్ అనేటటువంటిది ఎబిలిటీ, క్యాపబిలిటీ, కెపాసిటీ అని. అలాగే పాజిబిలిటీ దగ్గర, సీకింగ్ పర్మిషన్ దగ్గర ఇవన్నీ కూడా మనం కెన్ అనేటటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. చూడండి నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడ కూడా చూడండి. ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ఏ మోడల్ వర్బ్ టు ఇండికేట్ కెపాబిలిటీ. చూడంండి క్యాపబిలిటీ అన్న సామర్థ్యమే, కెపాసిటీ అన్న సామర్థ్యమే, ఎబిలిటీ అన్న సామర్థ్యమే. సో మీకు మనం క్యాపబిలిటీ అనే దగ్గర మనం క్యాపబిలిటీ అనేది దేన్ని తెలియజేస్తుంది? ఆల్రెడీ చెప్పాం కదా. ఇప్పుడే మీకు కెన్ అనేటటువంటిది. సి అంటే క్యాపబిలిటీ లేదా కెపాసిటీ, ఏ అంటే ఎబిలిటీ అని చెప్పుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వన్. ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ రిక్వెస్ట్ మర్యాదపూర్వకంగా ఉండే దగ్గర మనం ఏం యూజ్ చేయాలి? చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రిక్వెస్ట్ అనే దగ్గర మనం ఏది చూజ్ చేస్తాం? విల్. ఫ్యూచర్ పాజిబిలిటీ దగ్గర మెయిన్గా వాగ్దానాలు భయపెట్టడానికి, అలాగే రిక్వెస్ట్ మర్యాదపూర్వకంగా చెప్పడానికి మనం విల్ అనేటటువంటిది యూజ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ విల్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. విల్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ దట్ షోస్ ఫ్యూచర్ పాజిబిలిటీ దగ్గర మనం ఏం యూజ్ చేయాలి? ఫ్యూచర్ అనగానే మనకి విల్లు, వుడ్డు గుర్తుకు రావాలి. ఫ్యూచర్ పాజిబిలిటీ అనగానే మనకి విల్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ యూజ్డ్ ఫర్ ఏ సజెషన్స్ అనగానే మీకు చెప్పాను కదా, ఎస్ గుర్తుపెట్టుకోండి అని. షుడ్, SHOULD. షుడ్ అనేటటువంటిది మనకి సజెషన్స్, రిక్వెస్ట్స్, అలాగే అడ్వైజెస్, సూచనలు, సలహాలు, అడ్వైజులు ఇవ్వడానికి షుడ్ అనేటటువంటి దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సజెషన్స్ అనగానే మనకి షుడ్ అనేటటువంటిది గుర్తుకు రావాలి. నెక్స్ట్ వన్. ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ఏ మోడల్ వర్బ్ టు ఇండికేట్ ఏ కమాండ్స్. చూడండి కమాండ్స్, మస్ట్ అంటే తప్పనిసరిగా నువ్వు చేయు, కమాండ్ చేయడం. మస్ట్ అండ్ షుడ్. చూడండి ఇక్కడ మనకి షుడ్ అంటే ఏంటంటే ఒక పనిని చెయ్యమని చెప్పడం. అది ఎలాగా? సలహాలు, సూచనలు ఇస్తూ పనిని చేయమని చెప్పడం దగ్గర షుడ్ యూజ్ చేస్తాం.
అయితే కమాండ్స్, ఆబ్లిగేషన్, కాంప్లిషన్, నెసెసిటీ తప్పనిసరిగా చేయడం. నెసెసిటీ అంటే ఒక అవసరం, తప్పనిసరిగా నువ్వు చేయాల్సిన అవసరాన్ని గురించి తెలియజేయడం. ఇవి మస్ట్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. కమాండ్స్ అనేది మస్ట్. అలాగే ఆప్ట్ టు అంటే కర్తవ్యంతో చేయడం, చెప్పాను కదా, నైతిక బాధ్యత. యూజ్ టు అనేది అలవాట్లు, గతంలో గల అలవాట్ల గురించి తెలియజేస్తుంది. సో మనకి ఇక్కడ కమాండ్స్ అనేటటువంటిది మస్ట్ అనేటటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే యూ డాష్ ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ గోయింగ్ అవుట్. నువ్వు బయటికి వెళ్ళకముందే ఈ హోంవర్క్ని కంప్లీట్ చేయి. సో మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేయాలని అర్థం. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ ఫర్ మేకింగ్ ఏ పొలైట్ రిక్వెస్ట్. పొలైట్ రిక్వెస్ట్లో చాలా మర్యాదపూర్వకంగా, పొలైట్ రిక్వెస్ట్ అంటే మర్యాదపూర్వకంగా చెప్పే దగ్గర మనం దేన్ని యూజ్ చేస్తాం? ఆల్రెడీ మనకి ఇది వచ్చింది. మర్యాదపూర్వకంగా చెప్పేటప్పుడు చూడండి, రిక్వెస్ట్ మర్యాదపూర్వకంగా చెప్పేటప్పుడు మనం విల్లు, వుడ్డు అనేది వాడతాం. విల్లు, వుడ్డు అనేటటువంటివి వాడతాం. ఇది మర్యాదపూర్వకంగా చెప్తే ఇది మరింత మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఇది రిక్వెస్ట్ మేనర్లో చెప్తే ఇది పొలైట్ అండ్ రిక్వెస్ట్ మేనర్, చాలా ఇంకా గౌరవిస్తూ, ఇంకా అతి గౌరవం అన్నమాట. ఇది విల్లు అనేది రిక్వెస్ట్ మేనర్లో చెప్తాము, ఇది మరీ పొలైట్ నేచర్లో కనిపిస్తుంది అనమాట. సో పొలైట్ నేచర్ అనగానే పొలైట్ రిక్వెస్ట్ అంటే వుడ్, ఓన్లీ రిక్వెస్ట్ అయితే విల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఏ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. చూడండి, డైరెక్ట్ బిట్ అనమాట ఇది. ఫాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అనగానే మనకి యూజ్ టు, పాస్ట్ యూజ్ టు అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ దగ్గర మనం యూజ్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూస్ ద మోడల్ వర్బ్ దట్ ఇండికేట్స్ నెసెసిటీ. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అవసరాన్ని చెప్పేటప్పుడు మస్ట్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. తప్పనిసరి, తప్పనిసరి, మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన దగ్గర, నెసెసిటీని తెలియజేసే దగ్గర. అలాగే కమాండ్స్, కమాండ్ ఎక్కడిస్తాం? తప్పనిసరిగా చేయమనే దగ్గర కదా కమాండ్ ఇస్తాం. సో కమాండ్స్ దగ్గర ఇవన్నీ కూడా మనం మస్ట్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ అడ్వైజెస్. అడ్వైజెస్ ఎక్కడ మనకి? సజెషన్స్ అండ్ అడ్వైజెస్, సలహాలు, సూచనలు, ఇవన్నీ దగ్గర మనం ఏమిస్తాం? ఎస్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, షుడ్ ఈజ్ ద డైరెక్ట్ ఆన్సర్. అడ్వైజెస్, సజెషన్స్ ఇవన్నీ కూడా మనకి షుడ్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.